హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గో కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ ఐటమ్. అదే హాల్కోవా. ఇది చాలా ఈజీ, సింపుల్. 10 మినిట్స్‌లో అయిపోతుంది. ఇంక ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ముందుగా స్టవ్ వెలిగించి పైన ఒక కడాయి పెట్టుకోవాలి. అది కొంచెం హీట్ అయ్యాక ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం మైదా పిండి తీసుకున్నామో అదే కప్‌తో అన్ని ఇంగ్రీడియెంట్స్ వేసుకోవాలి. అప్పుడే బర్ఫీ పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు ఏ కప్‌తో అయితే మైదా తీసుకున్నామో దాంట్లో పావు కప్పు నెయ్యి తీసుకోవాలి. నెయ్యి కొంచెం కొంచెం వేస్తూ దాన్ని బాగా కలుపుకోవాలి. ఒకేసారి వేస్తే అది మంచిగా కలవదు. సో, కొంచెం కొంచెం, కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి. అలా బ్యాచెస్‌గా వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కొంచెం వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. అలా కలుపుతూ కలుపుతూ కొంచెం సేపయ్యాక పిండి కొంచెం దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇంకా మిగిలిన నెయ్యి అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా మనకి ఏమన్నా కొంచెం తక్కువగా అనిపిస్తే ఇంకొంచెం వేసి కలుపుకోవాలి. అలా కొంచెం సేపు అయ్యాక టెక్స్చర్ అనేది సిల్కీ టెక్స్చర్ లాగా వస్తుంది. ఇలా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఆ విధంగా వస్తుంది. ఆ విధంగా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని కొంచెం చల్లారనివ్వాలి. మరీ చల్లారనివ్వకూడదు. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే యాలకుల పొడి ఒక టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే షుగర్ పౌడర్ మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్తో ముప్పావు కప్పు దాకా షుగర్ పౌడర్ పడుతుంది. దాన్ని కూడా కొంచెం కొంచెం బ్యాచెస్ లాగా వేసుకొని కలుపుకోవాలి. అలా అయితేనే కలుస్తుంది. పిండి మరీ చల్లారాక షుగర్ పౌడర్ వేస్తే షుగర్ పౌడర్ కలవదు. సో, మనం అది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే కొంచెం కొంచెం కలిపి ఇలా దగ్గరగా చేసుకోవాలి. ఇప్పుడు దాన్నంతా మిక్స్ చేసుకొని చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. చపాతీ ముద్దలాగా అయ్యాక దాన్ని ఒక 2 ముద్దలుగా సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు సపరేట్ చేసుకున్న 2 దాంట్లో నుంచి ఒక దాన్ని తీసి పక్కన ఉంచుకోవాలి. ఇంకొక దాంట్లో రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. నేను రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేశాను. మీకు కావాలంటే ఆరెంజ్, యెల్లో, పింక్ అలా మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోవచ్చు. అలా చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఎయిర్ టైట్ బాక్స్లో బటర్ పేపర్ వేసుకోవాలి. బటర్ పేపర్ లేకుంటే A4 సైజ్ పేపర్ని బాక్స్కి కరెక్ట్గా కట్ చేసుకొని దానికి బటర్ రాసుకొని ఇప్పుడు మనం చేసుకున్న 2 ముద్దల్ని తీసుకొని బటర్ పేపర్ మీద ప్రెస్ చేసుకొని ఇలా బాక్స్ షేప్లో పెట్టుకోవాలి. దానిపైన ఇప్పుడు గార్నిష్గా బాదం పలుకులు వేసుకోవాలి. వేసుకున్నాక దానిపైన కొంచెం ప్రెస్ చేసుకోవాలి. అప్పుడు అవి కొంచెం లోపలికి పోతాయి. ఇప్పుడు దాన్ని మూత పెట్టి క్లోజ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లోకి ఉంచుకోవాలి. ఫ్రిడ్జ్లో నుంచి తీసాక ఇలా అవుతుంది. దాన్ని ఇప్పుడు కట్ చేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని తినేయడమే. అంతే, ఈజీ హాల్కోవా రెడీ. ఇది స్నాక్ లాగా కానీ ఫెస్టివల్స్కి కానీ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవడానికి సూపర్ ఉంటుంది. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్.